ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఎంత వద్దు వద్దు అనుకుంటున్నా పరిస్థితులేంటి రాజేష్ గారిని ఏదో ఒక రకంగా కలిసేలా చేస్తున్నాయి. వింధ్య మాత్రం కారణం చూడకుండా కోపం మరీ మరీ పెంచుకుంటుంది. సంధ్య టాబ్లెట్స్ వేసుకుందో లేదో. సంధ్య ఎలా ఉంది? నీరసం తగ్గిందా? టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇంకేం కాదు సంధ్య, ధైర్యంగా ఉండు. అయినా ఇలా జరిగినప్పుడు నాకు చెప్పాలి కదా నువ్వు. పోనీ నాకు కాకపోయినా నీ స్నేహితురాలు వింధ్య గారికైనా చెప్పాలి కదా. పాపం నీ గురించి తను ఎంత కంగారు పడిందో తెలుసా? వింధ్య కంగారు పడ్డవేంటి? అదే వింధ్య గారు నీ కోసం మన ఇంటికి వచ్చింది. వింధ్య మన ఇంటికి వచ్చిందా? ఎందుకు? అలా అడుగుతావేంటి సంధ్య? ఒకవైపు నువ్వు కనిపించగా మరోవైపు రాజేష్ గారు కనిపించగా తనంత కంగారు పడిందో తెలుసా? పాపం వాళ్ళు ఈరోజు టూర్ కూడా ప్లాన్ చేసుకున్నారంట. ఆ కంగారులో ఏం మాట్లాడుతుందో ఏంటో తనకే అర్థం కావడం లేదు. ఏం మాట్లాడింది? ఏమని అడిగింది? అలా అడుగుతావేంటి? నువ్వేమో ఫోన్ తీయటం లేదు, రాజేష్ గారేమో ట్రిప్కి వెళ్దామని చెప్పి టైంకి రెడీగా ఉండు అని చెప్పి ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ ఆ తర్వాత ఫోన్ కూడా తీయలేదంట. దాంతో ట్రిప్ క్యాన్సిల్ అయిందంట. మాకంటే నీ ఒక్కదాని గురించే కంగారు. పాపం వింధ్య గారికి ఇటు నువ్వు అటు తన భర్త ఇద్దరూ కనిపించలేదని ఎంత భయపడిపోయిందో. నువ్వొచ్చావు సరే, రాజేష్ గారు ఎక్కడికి వెళ్ళారో, అసలు ఇప్పటికీ ఇంటికి వెళ్ళారో లేదో. నువ్వు వచ్చేసావని వింధ్య గారికి ఫోన్ చేసి చెప్పావా? అది అది నేను చెప్తానండి. తను ఇంకేమైనా మాట్లాడిందా? అత్తయ్యతో కానీ మీతో కానీ ఇంకేమైనా అడగడం కానీ చెప్పడం కానీ చేసిందా? మిమ్మల్ని ఏమీ అనలేదు కదా? అదేంటి సంధ్య, తను మమ్మల్ని ఏమంటుంది? ఏమి అనలేదు సంధ్య. తనే బాగా కంగారులో ఉంది. రాజేష్ గారు వెళ్ళారో లేదో మరి. నువ్వు కూడా వచ్చేసావని తనకి చెప్పాలి కదా. ఫోన్ చేద్దాం. ఫోన్ ఎక్కడుంది? అయ్యో వద్దండి, మీరు తొందరపడి వింధ్యకి ఫోన్ చేయకండి. అదేంటి, తనకి ఫోన్ చేసి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? భలే దానివే. పైగా రాజేష్ గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. నువ్వు వచ్చావు, మనం ఆనందంగా ఉన్నాం. తను సంతోషంగా నిద్రపోవాలంటే రాజేష్ గారు రావాలి కదా. అందుకు మన సహాయం ఏమన్నా కావాలేమో అడుగుదాం. ఫోన్ ఎక్కడుంది? అయ్యో, ఓ గాడ్, ఈయన ఫోన్ చేస్తా అంటున్నారు. ఈ పాటికి అక్కడ పెద్ద గొడవ అయి ఉంటుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమవుతుందో ఏంటో. ఆ సంధ్యని కార్తో గుద్దేసి చాలా టైం అయింది. ఇంకా మౌనిక దగ్గర నుండి ఫోన్ రాలేదేంటి? అది బ్రతికే ఉందా చచ్చిందా? మౌనిక మేడంని అడిగితే తెలుస్తుంది. వామ్మో, వీడేంటి చేసిందంతా చేసి నాకు ఫోన్ చేస్తున్నాడు.
రే నీకు అసలు బుద్ధి ఉందా లేదా? వద్దు వద్దు అని చెప్పినా సంధ్యకి యాక్సిడెంట్ చేస్తావా నువ్వు? మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు అంటే మా వాళ్ళ డ్రైవింగ్కి 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు అన్నమాట. ఇంతకీ సంధ్య ఉందా పోయిందా? ఉంటే కాలు పోయిందా చేయి పోయిందా? నీ మొహం, ఎవరా నీ డ్రైవింగ్ నేర్పింది? సరిగ్గా గుద్దడం కూడా రాలేదు నీకు. ఆ సంధ్య బాగానే ఉంది. ఏంటి మీరు చెప్పేది? బాగానే ఉందా? ఏం కాలేదా? ఏవో 2 దెబ్బలు తగిలాయంట. చా, గట్టిగా దెబ్బతిద్దాం అనుకున్నా, డిసప్పాయింట్ చేసింది. అంత డిసప్పాయింట్ అవ్వద్దు. అంతకంటే పెద్ద దెబ్బ సంధ్యకి వింధ్య ద్వారా తగలబోతోంది. నువ్వు చేసిన ఈ పని వల్ల వింధ్య మీద సంధ్య మీద యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం ఎవరో ఒకరి జీవితం నాశనమైపోయే వరకు ఆగిపోదు. మీరు చెప్తుంది ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి మేడం. ఇది నిజంగా జరిగితే జరుగుతాయా ఏంటి? అన్నీ జరుగుతాయి. వింధ్యలో ఉన్న ఫైర్ సంధ్యలో లేదా తనని తాను తగలబెట్టుకునేంత వరకు అది చల్లారనే చల్లారదు. నువ్వు యాక్సిడెంట్ చేసావు, జాగ్రత్తగా ఉండు. ఓకే మేడం. చావు బ్రతుకుల మధ్య ఉన్న సంజయ్ గారిని రక్తం కారుతున్నా అక్కడే వదిలేసి రమ్మంటావా? వదిలేయాలి. ఒక భర్తగా మీరు, ఒక ఫ్రెండ్గా అది నన్ను మోసం చేస్తున్నారు. ఏంటండి అంత డీప్ థింకింగ్ లో ఉన్నారేంటి? భార్య నుండి ప్రియురాల్ని ఎలా కాపాడుకోవాలా అని, భార్య కంట్లో పడకుండా ప్రియురాలితో ఎలా రహస్యంగా షికార్లు చేసి సరదాలు తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అబ్బా వింధ్యా, ఆ అనుమానమనే భూతం నిన్నింకా వదలదా? నా వల్లే ప్రయాణం ఆగిపోయింది. పోనీ దానికి ఎన్నిసార్లైనా సారీ చెప్పమంటే చెప్తాను. కానీ సంజయ్ గారికి యాక్సిడెంట్ అయిందంటే నువ్వు నమ్మట్లేదు, ఇంకా అనుమానిస్తూనే ఉన్నావు. దానికి నేనేం చేయాలి? పోనీ ఉదయాన్నే నాతో పాటు రా, ఆ ప్లేస్కి తీసుకువెళ్తాను. అప్పుడైనా నీకు నమ్మకం కలుగుతుందో ఏమో. ఓహో, అంటే ఇలా దొరికేస్తే తప్పించుకోవడానికి ముందే అన్నీ ప్రిపేర్ అయి ఉన్నారన్నమాట. అందుకేనా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? వింధ్యా 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 వింధ్యా, నువ్వింక మారవా? ఇష్యూని ఎందుకు పెద్ద చేస్తున్నావు? పరిస్థితులని అర్థం చేసుకోవేంటి? ఎవరైనా వింటే బాగోదు. చూడు, నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. నువ్వు అనవసరంగా సంజయ్ గారి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. మన లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నావు. ఏంటి, నేనే తప్పుగా థింక్ చేస్తున్నానా? ఎవరైనా వింటే బాగోదా? అయితే అందరూ చూస్తే బాగుంటుందా? అందుకేనా దాన్ని వెనకేసుకుని జాలీగా రెస్టారెంట్లకి, హోటల్స్కి, అన్ని చోట్ల తిరుగుతున్నారు? అసలు కొంచెం కూడా భయం లేదా మీ ఇద్దరికి? వింధ్యా, మళ్ళీ మళ్ళీ అదే మాట. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సంజయ్ గారికి యాక్సిడెంట్ అయింది, అదే నిజం. సరే, మీకదే నిజం అనుకుందాం. డైలీ రోడ్స్ మీద ఎంతమందికి యాక్సిడెంట్ అవ్వట్లేదు? వాళ్ళందరినీ మీరే కాపాడుతున్నారా? హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి దగ్గరుండి సేవలు చేస్తున్నారా? మరి నాకిచ్చిన మాటిన నా మొహాన్ని కొట్టి సంధ్యని మాత్రం ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకంటే సంధ్య అంటే మీకు అంత ఇష్టం కాబట్టి. ఇష్టం కాదు, పిచ్చి. మీకు అదంటే బాగా పిచ్చి. తన కోసం మీరు ఏదైనా చేస్తారు, ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, నన్ను ఎంతైనా బాధ పెడతారు, మోసం చేస్తూనే ఉంటారు. సంధ్య, ఫోన్ చేసి మాట్లాడదాం. ఏమండి, నైట్ అయిపోయింది కదా, ఇప్పుడెందుకు? ఉదయాన్నే ఫోన్ చేసి చెప్దాంలేండి. అప్పుడు గాని తెల్లారే వరకు వింది గారు నిద్ర లేకుండా కూర్చోదు. ఉండు. సైలెంట్ గా ఉన్నారే?
సమాధానం చెప్పండి. చూడు, ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు, నమ్మే మనిషికి ఆధారాలు చూపించొచ్చు, కానీ నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు. అనుమానాన్ని ఆహారంగా తీసుకుంటున్న నీకు నేను ఏమని చెప్పాలి, నీకు ఎంతని చెప్పాలి? వాదించి వాదించి నా మనసు అలసిపోయింది. మీ సంధ్య, మీ మనసు అలసిపోయినా పాపం మీ సంధ్య మనసు మాత్రం మీకోసం తహతహలాడుతున్నట్టుంది. మీరు సేఫ్గా ఇంటికి వచ్చారా లేదా, ఇక్కడ పరిస్థితి ఏంటా అని తెలుసుకోవడానికి తను ఫోన్ చేస్తుందనుకుంటా. లేదు, సంధ్య గారు అయి ఉండదు. శ్రీకర్ వాళ్ళు ఎవరు అయి ఉంటారు. ఫోన్ లిఫ్ట్ చెయ్యొద్దు. నీ మాటలతో వాళ్ళని బాధ పెట్టకు ప్లీజ్. అబ్బా, సంధ్య అన్నా వాళ్ళ ఫ్యామిలీ అన్నా మీకెంత కన్సర్నో. సరే, అది చూద్దాం ఎవరు ఫోన్ చేశారో. హలో. హలో వింధ్య గారు, రాజేష్ గారు ఇంటికి వచ్చారా? ఓ శ్రీకర్ గారు మీరా? నేను ఇంకా సంధ్య ఏమో అనుకున్నాను. మా వారే కరెక్ట్ అండి. 100% కాన్ఫిడెంట్గా చెప్పారు మీరే ఫోన్ చేస్తున్నారని. ఎంతైనా మీరే కరెక్ట్ అండి. భలే ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఓ, రాజేష్ గారు కూడా వచ్చేసారా? పోనీలేండి, అది అడుగుదామని చేశాను. సంధ్య కూడా వచ్చేసిందండి. శ్రీకర్ గారు ఏదో అన్నారు, నాకు సరిగా వినిపించలేదు. మళ్ళొక్కసారి చెప్పరా? అదే వింది గారు, సంధ్య కూడా సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేసింది అంటున్నాను. అవునా? నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు తనతో మాట్లాడతారా? శ్రీకర్ గారు, ఒక్క నిమిషం అండి. మీరు ఫోన్ని స్పీకర్లో పెట్టండి. సరే సరే. స్పీకర్ ఆన్ చేశారా అండి? పెట్టానండి, మాట్లాడండి. సంధ్య, ఇప్పటి వరకు నేను చాలా కంగారు పడ్డానే. నువ్వెక్కడికి వెళ్ళావో ఏంటో అని నేను భయపడ్డాను. కానీ ఇప్పుడే తెలిసింది, ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నావో, ఎవరితో ఉన్నావో అని. అదేంటి వింది గారు, ఎవరితోనో ఎక్కడో ఉండడం ఏంటి? ఏంటి శ్రీకర్ గారు, భర్తవి మీకు ఆ మాత్రం తెలియకపోతే ఎలా? మీరనేదేంటో నాకు అర్థం కావట్లేదండి. ఇది మరీ బాగుంది. అసలు సంధ్య మీతో ఏం చెప్పలేదా? దేని గురించి? అదే అండి, తనకి యాక్సిడెంట్ అయింది కదా. మా ఆయనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాడు. ఆ విషయం మీతో చెప్పలేదా? సంధ్యకి యాక్సిడెంట్ అయిందా? సంధ్య, అదేంటి మాతో కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పావు? అది ఏమండి? ఏంటండి ఇది? ఇద్దరు ఒకటే అనుకోవాలి కదా. చూడండి ఇప్పుడు ఎలా దొరికేశారో. వింధ్య, అది మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకన్నీ తెలుసు కదా. ఉండండి, నేను మేనేజ్ చేస్తాను. శ్రీకర్ గారు, తను మీతో ఏ నిజం చెప్తుందిలేండి. చెప్తే మీరు తట్టుకోగలరా? అదేనండి, కళ్ళు తిరిగి పడిపోయానంటేనే మీరు చాలా కంగారు పడిపోయారు. ఇంకా యాక్సిడెంట్ అంటే మీరు తట్టుకోలేరు కదా. అందుకే మీతో తను చెప్పలేదేమో.
అంతే కదా సంధ్య? అంతే, అది కరెక్టేనే. అసలే తనంటే మీకు ప్రాణం కదా శ్రీకర్ గారు. మీరే కాదు, ఇక్కడ తనని ప్రాణంగా చూసుకునేవారు కూడా ఉన్నారు. నేను, మా అత్తయ్య, మా మావయ్య, మరీ ముఖ్యంగా మా వారు. సంధ్యకేదైనా అయితే మా వారు అస్సలు తట్టుకోలేరండి. అందుకే ట్రిప్ పోతే పోయిందిలే అని సంధ్యతో పాటే ఉండిపోయారు. అదేనండి, హాస్పిటల్లో ఉన్నారు అంటున్నాను. నాకెంతో హ్యాపీగా ఉంది. మేము రాజేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామండి. తనకి థ్యాంక్స్ చెప్పండి. మీరు రుణపడినా సంధ్య ఆ రుణం ఉంచుకోదులేండి, తప్పకుండా తీర్చేస్తుంది. ఇదిగో మా ఆయన ఇక్కడే ఉన్నారు. ఏమండి, శ్రీకర్ గారు మీకు థ్యాంక్స్ చెప్తున్నారు, మాట్లాడండి. అదేం కాదులే శ్రీకర్ గారు. అయినా సంధ్య, ఇంత ప్రాణంగా ప్రేమించే నీ భర్తని ప్రాణ స్నేహితురాలైన నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందే? వింధ్య, ఏంటిది? మోసం చేయడం ఏంటండి? శ్రీకర్ గారు, మనం తనని మరీ ఎంతగా ప్రేమిస్తామో, ఏదనైతే ఎంతగా భయపడతామో సంధ్యకి బాగా తెలుసు. అందుకని తనకలా యాక్సిడెంట్ జరిగిన విషయం మన దగ్గర దాస్తుందేమో. అది మోసం కాదా మరి? దాని గురించి అంటున్నారా? అవునండి, నేను తనని ఏమీ అనలేను, నా బెస్ట్ ఫ్రెండ్ కదా. మీరైనా కొంచెం మందలించాలి కదా శ్రీకర్ గారు. ఇలా మళ్ళీ మళ్ళీ జరిగితే ఊరుకోనని చెప్పాలి కదా. అయినా మీరు చాలా మెతక మనిషి అండి. మీరు తనని ఏమీ అనరు, అందుకే అది అన్నీ మనసులోనే దాచేసుకుంటుంది. నేను ఆల్రెడీ తనకి చెప్పాను వింధ్య గారు. నాతో చెప్పకపోయినా పర్వాలేదు, నీ స్నేహితురాలు వింధ్యతో అయినా చెప్పు అని. అదేమీ చెప్పకపోయినా నాకన్నీ తెలుస్తూనే ఉంటాయి. నిప్పు లేకుండా పొగొస్తుందా? వచ్చే పొగని కనిపించకుండా దాచాలంటే అది సాధ్యం అవుతుందా అండి? ఏంటోనండి, కొన్నిసార్లు మీ మాటలు అస్సలు నాకు అర్థం కావడం లేదు. సంధ్యకి మాత్రం అన్నీ అర్థం అవుతాయిలేండి. సరే సరే, ఇద్దరు వచ్చేసారు కదా, మనకదే ఆనందం. ఉంటానండి. ఆనందం అంట, ఆనందం. కడుపు మండిపోతుంది ఇక్కడ. సంధ్య, ఏంటిది? నీకు యాక్సిడెంట్ అయిందని, రాజేష్ గారు హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడారని నువ్వు నాతో మాట చెప్పాలి కదా. అది నాకు చిన్న గాయమయ్యే రక్తం కారితేనే మీ కంట్లో కన్నీళ్ళు ఆగవు కదండి. మరి అంత పెద్ద సంఘటన జరిగిందని నేను మీకు ఎలా చెప్పను? అయినా నాకేం కాలేదు కదండి, నేను బానే ఉన్నాను కదా. మీరేం కంగారు పడద్దు. సరే, పోనీ వింధ్య గారికైనా ఓ మాట చెప్పాల్సింది కదా. చూడు, తను అంతలా బాధపడుతుందో. సరే సరే, ఇప్పటికే ఆలస్యం అయింది, నీకు రెస్ట్ అవసరం, నిద్రపో. సంధ్య,
వింధ్యకి నీకు మధ్య అంతా బాగానే ఉంది కదా? మనస్పర్ధలేం లేవు కదా? అయ్యో అదేంటండి అలా అడుగుతున్నారు? మా మధ్య ఏముంటాయి? మేము ఎప్పట్లానే ఉన్నాం కదా. అయినా మీకెందుకండి అలా అనిపించింది? ఏమో, ఈ మధ్య వింధ్య గారు మాట్లాడే విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది వరకులా నీతో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడినట్టుగా లేదు. అయ్యో అదేం లేదండి. తనేదో డిస్టర్బెన్స్లో ఉన్నట్టుంది, అందుకే తన మాటలు మీకు అలా అనిపించాయేమో. అది నిజమేలే, అయినా మీ మధ్య ఉంటాయి. నువ్వు కూడా ఈ మధ్య అన్నీ తనకి ముందుగా చెప్పడం లేదు కదా, అందుకే అలిగి ఉండొచ్చు. సరే సరే, నిద్రపో. ఎన్నాళ్ళు దానికి నా మీద ప్రేమ ఆప్యాయతలు ఉండేవి, కానీ ఈ మధ్య అనుమానం మొదలైంది. అది ఆ ప్రేమ ఆప్యాయతలను పూర్తిగా కమ్మేసింది, అందుకే అది అలా మాట్లాడుతుంది. నాకు యాక్సిడెంట్ అయిందని తెలిసిన నా వింధ్య మనసు చలించలేనంత రాయిలా మారిపోయిందేంటి? ఒక పక్క నా వింధ్య సూటిపోటి మాటల గురించి ఆలోచించాలో, లేక మరో పక్క అసలు నాకు సంబంధం లేని వ్యక్తి నన్ను చంపడానికి ప్రయత్నించాడని ఆలోచించాలో నాకేం అర్థం కావడం లేదు. ఎవరై ఉంటారు? ఎవరు చేసుంటారు ఇదంతా? సంధ్య, నిన్ను ఓడించడానికి నా బతుకమ్మతో వస్తున్నాను. అమ్మా, ప్రతిసారి ఒకటిగా వెళ్లే బతుకమ్మ ఇప్పుడు రెండుగా మారాయి. నా వింధ్య నాతో కలిసిపోయేలా దీవించు తల్లి.